భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 28 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది రమ్య. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. నిఫ్టీ, సెన్సెక్స్ స్థిరంగా మూసివేత. సోమవారం ట్రిగ్గర్లపై దృష్టి. భారత మార్కెట్లు నిఫ్టీ 24,056 మరియు సెన్సెక్స్ 77,100.47తో స్వల్పంగా పెరిగి మూసివేయబడ్డాయి. గ్లోబల్ బాండ్ యీల్డ్లు. ఇరాన్ సంఘర్షణ మరియు డాలర్ బలం సోమవారం ట్రేడ్ను నిర్ణయించే కీలక అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్ సంక్షోభం పనామా కెనాల్ ఆదాయాన్ని పెంచింది. బంగారంపై ఒత్తిడి. ఇరాన్ సంఘర్షణ పనామా కెనాల్ షిప్పింగ్ ఆదాయాన్ని పెంచింది. అదే సమయంలో స్పాట్ గోల్డ్ $4,096 మరియు 30 సెంట్లు వద్ద బలమైన డాలర్ నేపథ్యంలో ఒత్తిడికి లోనైంది. ఇరాన్ సంక్షోభం మరియు పెరుగుతున్న డాలర్ వస్తు మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న గ్లోబల్ బాండ్ యీల్డ్లు విదేశీ పెట్టుబడిదారులను భారత్ నుండి దూరం చేస్తున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ బాండ్ యీల్డ్లు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను భారత ఈక్విటీల నుండి దూరం చేశాయి. USD/INR రేటు 94.30 వద్ద 0.15% తగ్గింది. విదేశాల్లో అధిక యీల్డ్లు ఫీ నిష్క్రమణలను పొడిగించగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాప్ 10 కంపెనీలు 88,678 కోట్ల రూపాయలు జోడించాయి. ICICI బ్యాంక్ లాభాల్లో అగ్రస్థానం. భారత్ టాప్ -10 అత్యంత విలువైన కంపెనీలలో 6 సంస్థల మార్కెట్ క్యాప్ గత వారం కలిసి 88,678 కోట్ల రూపాయలు పెరిగింది. ICICI బ్యాంక్ అతిపెద్ద విజేతగా నిలిచింది. ICICI బ్యాంక్ ఎస్ఏలో $1,387 మరియు 50 పైసలు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ NYSE స్టాక్ ఆదివారం 1.99% పెరిగి $10 మరియు 78 సెంట్లకు చేరింది. ఇన్ఫోసిస్ NYSE షేర్లు ఆదివారం 1.99% పెరిగి $10 మరియు 78 సెంట్లకు చేరాయి. ఎస్ఏలో $1,041 మరియు 20 పైసలు వద్ద మారకుండా మూసివేయబడిన దానికంటే ముందంజలో ఉన్నాయి. ఈ వ్యత్యాసం భారత ఇట్ పట్ల సానుకూల విదేశీ సెంటిమెంట్ను సూచిస్తుంది. కంప్యూట్ కొరత నేపథ్యంలో గూగుల్ మెటా యొక్క జెమిని AI యాక్సెస్ను పరిమితం చేసింది. అడ్వాన్స్డ్ AI మోడళ్లకు పెరిగిన డిమాండ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కీలక అడ్డంకిగా మారుస్తుండటంతో గూగుల్ మెటా యొక్క జెమిని AI వినియోగాన్ని పరిమితం చేసింది. ఈ పరిణామం AI మౌలిక సదుపాయాల పోటీని తీవ్రతరం చేస్తూ TCS, ఇన్ఫోసిస్ వంటి భారత ఇట్ సంస్థలను ప్రభావితం చేయవచ్చు. గోల్డ్మన్ సాక్స్. AI జాబ్ అపోకాలిప్స్ అసంభవం. కొత్త అవకాశాలు వస్తాయి. AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి అని గోల్డ్మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. AI కాలక్రమేణా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అంచనా వేసింది. TCS $2,094 మరియు 70 పైసలు. విప్రో $175 మరియు 0 పైసలు. టెక్ మహీంద్రా $1,437 మరియు 10 పైసలు వద్ద ట్రేడవుతున్న భారత ఇట్ రంగానికి ఈ నిర్ధారణలు ప్రధానమైనవి. ప్రెస్టీజ్ గ్రూప్ 65,000 కోట్ల రూపాయలు గుర్తించబడని ప్రీ సేల్ రెవెన్యూ కలిగి ఉంది. ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ సంస్థ ప్రీ సేల్స్ నుండి సుమారు 65,000 కోట్ల రూపాయలు గుర్తించబడని రెవెన్యూ కలిగి ఉందని వెల్లడించారు. ఎల్ మరియు టీ $4,216 మరియు 40 పైసలు మరియు అల్ట్రాటెక్ సిమెంట్ $11,489 మరియు 0 పైసలు వద్ద ట్రేడవుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలతను ప్రతిబింబిస్తున్నాయి. మన్ కీ బాత్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సహజ ఎరువులపై మోదీ దృష్టి. ప్రధాని మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో భారత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు సహజ ఎరువుల వైపు మారడాన్ని హైలైట్ చేశారు. సహజ ఎరువులపై దృష్టి ONGC $233 మరియు 10 పైసలు మరియు గ్లోబల్ క్రూడ్ $69 మరియు 23 సెంట్లు నేపథ్యంలో ఎనర్జీ స్టాక్లను ప్రభావితం చేయవచ్చు. భారత్, సీషెల్స్ 19 కీలక ఒప్పందాలతో సముద్ర సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి. ప్రధాని మోదీ మరియు సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ 2 దేశాల మధ్య సముద్ర మరియు రక్షణ సంబంధాలను పటిష్టం చేయడానికి 19 ఫలితాలను ప్రకటించారు. భారతీ ఎయిర్టెల్ $1,850 మరియు 70 పైసలు వద్ద ట్రేడవుతుండగా ఈ ఒప్పందం ఇండో పసిఫిక్లో భారత్ వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేస్తుంది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2,094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%.
అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4096.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,189 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,096 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.23 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $69 మరియు 23 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.15% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.15% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.